వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. అట్ ప్రజెంట్ మన బాలంరాయ్ చౌరస్తా దగ్గరలో ఉన్నాము. మీ అందరికి తెలిసిందే, ప్యారడైస్ నుంచి డైరీ ఫామ్ దాకా నేషనల్ హైవే 44 పైన ఎలివేటెడ్ కారిడార్ అనేది నిర్మింపబడుతుంది. ఏమో భయ్య, ఈ ఎలివేటెడ్ కారిడార్ అనే పేరింటేనే భయం అవుతుంది. ఎందుకంటే పిల్లర్లు ఫాస్ట్గానే అవుతాయి, దాని తర్వాత వర్క్ అవుతుందా లేదా అనేది తెలియదు. టేక్ లెఫ్ట్ అనమాట బాలంరాయ్ చౌరస్తా నుంచి. ఇది డైవర్షన్ బెటర్, మీ అందరికీ తెలుసు. 9 నెలలు ఇలా ఉంటుంది డైవర్షన్ అని అయితే అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజువల్ రికార్డ్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి మనం ఇలా వెళ్ళి మళ్ళీ బ్యాకే వచ్చేయాలి. ఇదిగోండి, ఇది స్టార్టింగ్ పిల్లర్ అనుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు మనము. ఇక్కడ ఏదైతే పిల్లర్లు ఏం కనబడడం లేదు, ఇది ఫస్ట్ పిల్లర్గా భావించవచ్చు. డేట్ అండ్ టైమే ఇక్కడ స్టార్టింగ్లోనే మీకు చూపించే ప్రయత్నం చేస్తా. 153 మే 11. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి రెగ్యులర్గా మనం వీడియోస్ చేస్తున్నాము. అండ్ ఈరోజు మధ్యాహ్నం రావడం జరిగింది. అసలు ఎండల భయానికి నేను రావడమే లేదు. పంజాగుట్ట నిమ్స్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎమర్జెన్సీలో ఉన్నాని విజిట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. సో ఎమర్జెన్సీ కాబట్టి బయటికి వచ్చిన, పనిలో పని పంజాగుట్ట దాకా వచ్చిన అని ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. సెకండ్ పిల్లర్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అలా మీరు లెక్క పెట్టవచ్చు. వరుసగా ఇలా ఒక్కొక్క పిల్లర్ వరకు గ్రౌండ్ లెవెల్ నుంచి పై దాకా అయితే రావడం జరిగింది. మొత్తం ఐరన్ ఇదంతా మెటీరియల్ కూడా ఇక్కడనే ఉంది. పిల్లర్స్ అయితే చాలా ఫాస్ట్గానే ఫినిష్ అవుతున్నాయి. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం ఇక్కడికి వస్తాం, వీడియో షూట్ చేస్తాం, ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాం కాబట్టి నాకు అర్థమవుతుంది. ఈ వర్క్ అంతా చూస్తుంటే పిల్లర్ వర్క్ అనేది చాలా త్వరగానే ఫినిష్ అవుతుంది. బట్ పిల్లర్లు అయిపోయిన తర్వాత వర్క్ ఫాస్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఈ పిల్లర్ల పైన ప్లేస్ చేసే ఇవి ఉంటాయి కదా, ఇవి కూడా ఇక్కడనే తయారు చేస్తున్నారు. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే వీడియో కింద డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఇదిగోండి, ఇదంతా చూడండి, ఐరన్ ఫ్రేమింగ్ అంతా పెట్టేసినారు. దీని తర్వాత అలా ఈ పిల్లర్ టు పిల్లర్ మధ్యలో అక్కడక్కడ పెట్టినారు కదా, అట్లాంటివి ఇక్కడ కూడా వస్తుంది అన్నమాట. దీని తర్వాత ఇవి పిల్లర్ పైన ప్లేస్ చేస్తారు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేసే వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు కనెక్ట్ చేయండి. మనం కూడా కొంచెం రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండి డీటెయిల్స్ తెలుసుకొని ఇంకా మంచిగా వాళ్ళతో మాట్లాడించి అఫీషియల్స్ తోటి బాగుంటుంది. ఇంకా చాలా చక్కగా చేయొచ్చు వీడియో. ఇట్లా వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ అంతా ఎంప్లాయీస్ ఉన్నారు. పోవడానికి రూట్ లేదని చెప్తారు వాళ్ళు. లేదు రూటు, బట్ ఎండ్ దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేయడమే. లేదా అట్లా యూటర్న్ తీసుకొని ఆ రోడ్ కూడా మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడ దాకా ఇన్ని పిల్లర్లు అయితే అయినాయి. నేను లెక్క పెట్టలేదు. ఎవరైనా టైం ఉండి లెక్క పెట్టుంటే కింద కమెంట్ చేయండి. వావ్, వెరీ గుడ్ న్యూస్. కొంచెం ముందుకు వెళ్తే కూడా మనకి లాంగ్లో ఇక్కడ ఎందుకు ఇక్కడ మనం వెహికల్ పార్క్ చేయొచ్చు. పార్క్ చేసుకొని అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయి చూపిస్తే అయిపోతుంది కదా. నీళ్ళు ఉన్నాయి. హెల్మెట్కే ఉంది, కెమెరా తీయలేదు. హెల్మెట్ పెట్టుకొని నడుస్తున్నా. ఓ మొత్తం వాటర్. ఏదో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అట్లా లడాక్, జమ్మూ కాశ్మీరు, హిమాలయ అసలు తిరుగుతున్నట్టుగా ఫీల్ అవుతుంటా అనమాట. అప్పటికి దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల ఎప్పుడు పోతున్నా అక్కడ తెలియదు. కానీ లడాక్ పోవాలని ఎన్నో ఇయర్స్ నుండి ఆశ. బట్ ఏ ఇయర్ ఫుల్ఫిల్ అవుతుందో తెలియదు, చూడాలి. ఇది అంతా మోటార్లు కూడా ఉన్నాయి. ఇదంతా బెడ్ వర్క్ వేసినారు, క్లియర్గా చూడవచ్చు మనము. బా, ఎంత పెద్దగా ఉంది భారీగా ఇది. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పిల్లర్ వర్క్ ఫినిష్ అయిపోయింది. దాని వెనుక కూడా ఇంకొక పిల్లర్ వర్క్ ఫినిష్ అయినట్టు కనబడుతుంది. ఇక్కడ నుంచి అయినా కనబడితే చూపించే ప్రయత్నం చేస్తా.
ఇటు నుంచి వెళ్ళాలంటే కొంచెం రిస్కే, బట్ నేను వెళ్ళట్లేదు. వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా జూమ్ చేస్తే అని చూపిస్తున్నా. ఈ వాటర్ ట్యాంక్ ఉంది కదా, దాని వెనక ఒక పిల్లర్ వరకు ఫినిష్ అయ్యింది. ఇది మన హైదరాబాద్లో ఉన్న ప్యారడైస్ డైరీ ఫామ్ నేషనల్ హైవే 44 ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి మే మంత్ అప్డేట్. ఓహో, అండ్ ఇంకా దీని గురించి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కమెంట్ సెక్షన్లో అడగండి. నాకు తెలిసింది మీకు ఆన్సర్ చేస్తాను. నాకు తెలియంది చాలా జ్ఞానవంతులు మన ఛానల్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. చాలామంది చాలా చోట్లకు వెళ్ళి వీడియోలు చేయమంటున్నారు. డెఫినెట్లీ వెళ్తా, కొంచెం టైం పడుతుంది. బుడత అయిపోయినాయి షూస్, ఇట్స్ ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ మనం టర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇది 1 వే, ఆపోజిట్లో వెళ్ళట్లేదు, రాంగ్ రూట్లో. ఇదిగోని ఇక్కడ టర్న్ తీసుకుంటున్నాం. ఇక్కడ రోడ్ చాలా నేరో అయిపోయింది. ప్రైమ్ టైంలో అయితే మస్తు ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఇది మిట్ట మధ్యాహ్నం కాబట్టి ట్రాఫిక్ జామ్ కావట్లేదు. ఇది టెంపరీ వైజ్గా ఏదో ఇరిగిపోయిన పైపులు ఇవన్నీ పెట్టినారు. దాని తర్వాత ఇక్కడ ఏమన్నా పైప్ లైన్ వర్క్ వస్తుండొచ్చువా మరి ఏంటిదో నాకు తెలియదు. రోడ్డు సగమే అయితే వేసినారు. అండ్ ఈ పవర్ పోల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్పీడ్ లిమిట్ 20-30 అని రాసింది, కానీ అక్కడ అంతకంటే ఎక్కువ స్పీడే పోతున్నారు అందరూ. మనం ఎంత పోతున్నాం? 20-30 మధ్యలోనే వెళ్తున్నాం. అదంతా మనం బైక్ పై వెళ్తూ మీకు చూపిస్తున్నా కాబట్టి ఇప్పుడు ఇటువైపు చూపిస్తున్నా. ఆఫ్ రోడ్ ఇదంతా కొత్తదే, సగం వేసారు, మిగతా సగం పైప్ లైన్ వర్క్ ఏదైనా వస్తుండవచ్చు బహుశా, అందుకే వేయలేదు. పవర్ పోల్స్కి సంబంధించిన వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మంచి మంచి వీడియోస్ తోటి వస్తా, చాలా ఎఫర్ట్ పెడుతున్నా, చాలా ఇష్టంతో నేను ఈ వీడియోలు చేస్తున్నా. మీకు కనుక కంటెంట్ నచ్చితే ఛానల్కి కనెక్ట్ అయ్యి ఉండండి, లేకపోతే లైట్ తీసుకోండి. మీ రిలేటివ్స్లో ఎవరైనా ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళు ఉంటే ఈ ఛానల్ లింక్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇవి వాళ్ళంతా కూడా కొత్తగా నిర్మిస్తున్నారు. వావ్, క్రికెట్ బ్యాట్లు మొత్తం. నేను లోపల కూడా ఇటు సైడు మెటీరియల్ ఉంది, వాళ్ళకైతే నేను వెళ్ళడం లేదు. ఇదంతా కూడా మెటీరియల్, ఈ పరదా వెనకాల మొత్తం మెటీరియల్ ఉంది. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా దీంట్లోనే ఉండేటట్టున్నారు, వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా షెడ్యూల్ ఉన్నట్టున్నాయి. అండ్ స్ట్రీట్ వెళ్ళిపోతే ప్యారడైస్, లెఫ్ట్ వెళ్ళిపోతే మనం సికింద్రాబాద్ వైపు వెళ్ళిపోతాం. మనం లెఫ్ట్ అయితే వెళ్తున్నాం. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.